చాలా అయిందా? అయిపోయిందా? పెద్ద పెద్ద బాలల బట్టి పెండకు దాపనం చేసినవా, పెద్ద పెద్ద బాలల బట్టి పెండకు దాపనం చేసినవా, చిన్న చిన్న బాలల బట్టి సింధుల మందులు తల్లినవా, చిన్న చిన్న బాలల బట్టి సింధుల మందులు తల్లినవా, ఏమిదెలని బాలల బట్టి ఎన్నుల మందులు తల్లినవా. చిన్న బాలలు అంటే తెలుసు, పెద్ద బాలలు అంటే తెలుసు. చిన్న బాలలు అంటే ఏంటో చెప్తావయ్యా కొద్దిగా? పోతురాజా, అమ్మవారి తల్లి కడుపులో పిండం కూడా వదిలిపెట్టాయి ఎగతాలు చేస్తే. అంటే అమ్మవారిని ఎప్పుడు కూడా బిడ్డ ఎగతాలు చేయదు, కొడుక ఎగతాలు చేసావా నీకుంటది. ఇక అమ్మవారు ఏంటంటే చిన్న చిన్న బాల, ఏమి తెలియని బాలలు అంటే అప్పుడే అమ్మ యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు పిండాన్ని కూడా ఈ యొక్క అమ్మవారు వదలలేదయ్యా. అలాంటి శిశువును ఏమి తెలియని బాలను కూడా వదలలేదంటే మనం ఎంత అయ్యా? ఏమి తెలియని బాలల బట్టి ఎరుణ మల్లెలు చల్లినవా, అమ్మవైనా నీవేనే జగదాంబవైనా నీవేనే, అంబవైనా నీవేనే జగదాంబవైనా నీవేనే, గజరగట్టె లంబడిది గౌకేలు వేసారు లంబడిది, గజరగట్టె లంబడిది గౌకేలు వేసారు లంబడిది. ఎక్కడ పోతావు పోషమ్మని బంగారు కాళ్ళకు మొక్కేదా, ఎక్కడ పోతావు పోషమ్మని బంగారు కాళ్ళకు మొక్కేదా, శరణాలమ్మ శరణాలే మరి శంకరేని మంకాలివే, శరణాలే మరి శంకరేని మంకాలివే, శంకరేని మంకాలివే తల్లి అంకలేని మంకాలివే. అమ్మ తల్లికి ఎక్కడ కూడా అనుకుంటా అంటావా? అయ్యా మనం ఉన్నది అనుకుంటే అమ్మవారికి ఉంటుంది, మనం ఉన్నది అనుకుంటే లేదు. ఏ రూపంగా చూసినా కూడా మన మీద ఆధారపడి ఉంటుంది అమ్మవారికి అనేది. ఇంకా ఉన్నదా లేదా అనేది. అంకలేని మా కాలివే తల్లి శంకలేని మా కాలివే, శంకలేని మా కాలివే తల్లి అంకలేని మా కాలివే. దేవి ఓయమ్మ నీవు దేవి ఓయమ్మ, దేవరుద్రుని గన్న తల్లి మాయమ్మ. అయ్యా పోతాజా, ఒక్క ముచ్చేదయ్యా చెప్పండి చేస్తే నేను చెప్తా. అదే మన పూజ తల్లికి గాలికి పోతామయ్యా, అమ్మ తల్లికి గాలికి పోతామయ్యా. ఏ కావాలి చెప్పండి. రాపరం కలియుగం మనం ఉన్నది కలియుగం. మన కలియుగంలో మేకపోతు కొరపోతు కలిగి తల్లి మాయమ్మ. ఇద్దరికైనా ఫోటో పెట్టి